హలో! హాయ్ అండి. ఈరోజు మనము వర్షాకాలంలో మాత్రమే పెరిగే తుమ్మి కూరతోని ఎవరూ చెప్పని ఒక మంచి గుమగుమలాడే రసాన్ని చేసుకుందామండి. ఈ తుమ్మి కూరలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, మళ్ళీ ఎలా ఉపయోగించుకోవాలి అని ఆల్రెడీ ఒక వీడియో పెట్టానండి. ఇంకా ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే చూడండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని వీడియో అనేది నచ్చితే ఒక లైక్ పెట్టండి. ఇక మనము లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ఒక 3 టమాటాలను శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుందాము. చూడండి, టమాటాలను కట్ చేస్తుంటే టమాటాలను ఈ విధంగా చూడగానే నాకు చాలా భయమేసిందండి. అందులో పురుగులు వచ్చాయేమో అనుకున్నాను, కానీ విత్తనాలే అలా మొలకలు వచ్చేసాయండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి టమాటాలలో ఇలా మొలకలు రావడము. నేను ఫస్ట్ భయపడ్డాను. కాసేపు అలాగే చూశాను, అవి కదులుతాయేమోనని. అవి కదలట్లేదు. చేయిబెట్టి చూస్తే అవి విత్తనాలండి. ఇక నేను ఈ టమాటాను పక్కన పెట్టేసుకొని ఈ విత్తనాలన్నీ తీసుకున్నానండి. ఈ టమాటా గింజలను పక్కన ఓపెన్ ప్లేస్ ఉందండి వేరే వాళ్ళది, ఆ ఓపెన్ ప్లేస్లో వేసేసాను. చూద్దాము మొలకలు వస్తాయో లేదో, చెట్లు అవుతాయో లేదో అని. ఒకవేళ పెరిగితే నేను మీకు వీడియో కూడా పెడతానండి. ఇవి పెరుగుతాయా లేదా అని మీరు ఒక కామెంట్ చేయండి. నాకు తెలియదు ఇవి పెరుగుతాయా లేదా అని. మీకు తెలిస్తే ఒక కామెంట్ పెట్టండి. మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటిది జరిగి ఉంటే నాకు కామెంట్లో తెలపండి ఏం జరిగింది అని. నేను తీసుకున్న 2 టమాటాలలో కూడా ఇలాగే మొలకలు వచ్చాయి కాబట్టి వేరే టమాటాలను కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నానండి. ఇక మనము గుమగుమలాడే తుమ్మికూర రసాన్ని చేసుకుందాము. అయితే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలను మెత్తగా పేస్ట్ అయ్యే విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్టును ఒక గిన్నెలో వేసేసుకుందాము. తర్వాత ఒక గుప్పెడు తుమ్మికూర ఆకులను శుభ్రంగా కడిగి తీసుకోవాలి. నేను తుమ్మికూరని తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా కడిగి గాలికి కాస్త ఆరనిచ్చానండి. ఈ తుమ్మికూర ఆకులను కాస్త ఆరినాయి కాబట్టి కొన్ని నీళ్లను పోసుకొని పేస్ట్లా చేసుకోవాలి. తుమ్మికూర ఆకుల ముక్కలు లేకుండా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఉండాలి, మెత్తటి పేస్ట్ అయిపోవాలి. తుమ్మికూర చాలా ఉంది కాబట్టి ఆ రోజే చక్కగా ఏరి కడిగి ఆ గాలికి ఆరపెట్టానండి. తెచ్చిన 2 డేస్ తర్వాత నేను ఈ రెసిపీని చేస్తున్నాను కాబట్టి కాస్త ఆరినట్టుగా ఉంది. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి పోపు కోసము ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఒక 5-6 వెల్లుల్లిపాయలను కచ్చా పచ్చా దంచి వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ఆవాలను కూడా వేసి కలపాలి. వెల్లుల్లిపాయలు కాస్త రంగు మారి ఆవాలు చిటపటలాడేదాకా ఇలా కలుపుకొని వేయించుకోవాలి. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ పెట్టండి. మీరు పెట్టే ఈ లైక్ ద్వారా నా రెసిపీ అనేది మరికొంతమందికి చేరుతుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ కలోంజిని వేసుకుందాము. కలోంజిని యాడ్ చేయడం వలన తుమ్మికూర రసానికి ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్రను వేసుకొని ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకుందాము. మంటను సిమ్లోనే ఉంచి ఇవి మాడకుండా కలుపుకోవాలి. తర్వాత చిటికెడు ఇంగువను వేసుకుందాము. ఒకసారి కలుపుకున్న తర్వాత మనము మిక్సీ పట్టి పెట్టుకున్న తుమ్మికూర పేస్టును వేసుకోవాలి. మీరైతే తుమ్మికూరతోని ఏ విధంగా రెసిపీని చేసుకుంటారో అని నాకు కామెంట్ పెట్టండి. తుమ్మికూరను పచ్చివాసన పోయేదాకా కాసేపు వేయించుకుందాము. తుమ్మికూరను ఇలా బాగా వేయించుకుంటేనే రసము చాలా టేస్ట్గా ఉంటుందండి. తుమ్మికూరను ఇలా వేయించుకున్న తర్వాత ముందు మనము రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలండి. టమాటా ప్యూరీని తుమ్మికూర పేస్ట్లో కలిసిపోయే విధంగా కలుపుకొని టమాటా ప్యూరీని కూడా పచ్చివాసన పోయేదాకా ఇలా కలుపుతూ వేయించుకోవాలి. మీకు నా రెసిపీస్ నచ్చుతున్నాయా లేదా అని నాకు ఒక కామెంట్ పెట్టండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో ఒక కామెంట్ పెడితే నేను ఆ విధంగానే రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇప్పటివరకు మన వీడియోలో ఉన్న రెసిపీస్లో మీకు ఏ రెసిపీ అనేది నచ్చింది అని కూడా నాకు ఒక కామెంట్ పెట్టండి. దాని ద్వారా మీరు ఎలాంటివి రెసిపీస్ కోరుకుంటున్నారు అని నాకు తెలుస్తుందండి. ప్లీజ్ ఒక కామెంట్ పెట్టండి నాకు. చూడండి, టమాటా ప్యూరీ కూడా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి తగినంత పసుపును వేసి కలుపుకోవాలి. తుమ్మికూరతో రసం చేసుకుంటే ఈ కాలంలో వచ్చే దగ్గు జలుబుతో పాటు అస్తమా కూడా తగ్గిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి పిల్లలకు ఈ విధంగా రసం చేసి పెడితే వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి సోకకుండా ఉంటారండి. ఇంకా 1/2 స్పూన్ సొంటి పొడిని కూడా వేసుకుందాము.
ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్లు పోసుకొని ఆ రసంలో వేసుకోవాలండి. ఇలా కొద్దిగా నీళ్లను వేయడం వలన అడుగంటకుండా ఉంటుంది. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము రసానికి కావలసినన్ని నీళ్లను పోసుకోవాలి. ఈ రసాన్ని మనము 2 రకాలుగా వాడుకోవచ్చు. ఒకటి, తాగడానికైతే నీళ్లను కాస్త ఎక్కువగా పోసుకోవాలి. అన్నంలో కలుపుకోవడానికైతే నీళ్లను కాస్త తగ్గించి వేసుకుంటే చిక్కగా వస్తుందండి. నేనైతే ఇది అన్నంలో కలుపుకోవడానికి చేస్తున్నాను. ఇప్పుడు రసాన్ని కలుపుతూ బాగా మరిగించుకోవాలి. ఈ తుమ్మికూర రసాన్ని ఎంత మరిగిస్తే అంత రుచి పెరుగుతుందండి. ఇలా మరిగించుకుంటే 3-4 డేస్ అయినా కూడా రసం పాడవకుండా ఉంటుంది. మనము చింతపండును వేయకున్నా కూడా ఇది పాడవకుండా ఉంటుంది. కానీ ఈ రసాన్ని పొద్దున ఒకసారి రాత్రి ఒకసారి మరిగించుకుంటే ఇంకా పాడవదు. చివరిగా 1/2 స్పూన్ కారం పొడిని వేసుకోవాలి. ఇలా కొద్దిగా కారం పొడిని వేసుకోవడం వలన టేస్ట్ వేరే లెవెల్ అండి. ఇంకా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. కారం పొడి వేసిన తర్వాత ఒక పొంగు వస్తే చాలండి, ఇంకా మన రసము రెడీ అయిపోయినట్లే. నేను దీంట్లో కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఏది వేసుకోలేదండి. ఎందుకంటే తుమ్మికూరలో ఉన్న ఫ్లేవర్ తగ్గిపోతుంది కాబట్టి నేను ఏది వేయలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. అంతే అండి, ఇక ఎంతో ఆరోగ్యవంతమైన తుమ్మికూర రసం రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.